ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి, మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే, ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు. కొందరు పిల్లలు ఉంటారు ఇళ్లలో, మొండి దయ్యాలు, భయంకరమైన మొండి దయ్యాలు. మూతి పగలగొట్టినా, నోట్లోంచి రక్తం వచ్చినా అడిగిందానికి సమాధానం చెప్పరు. గోవ బట్టి కొడితే, గోడ తగిలితే, 2 చెవుల రక్తం వచ్చినా అడిగిందానికి సమాధానం చెప్పరు. అట్లాంటి దయ్యాలు కొట్టు ప్రయోజనం లేదు. ప్రార్థనలో ఉంటే ఆ దయ్యాలు వెళ్ళిపోతే దేవుని పద్ధతుల్లోకి వస్తారు. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు. ఆమేన్. నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నా, నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, ఒక గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే. ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి చక్కెరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన? పాయాసం గాయించుకో, జీడిపప్పు వేసి దాచేసి పెద్ద కప్పు తాగు. మధ్యాహ్నం ఏం తినొద్దనో, ఇక సాయంత్రం 4 గంటలు అయిన తర్వాత 2 చపాతీలేనా, నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్నం అన్న. మరి ఫ్రూట్స్ ఉంటే, పళ్ళు ఉంటే పళ్ళ రసం పిండుకొని అది కూడా తాగొచ్చాను. ఇప్పుడు 13 రోజులు అయిందన్న ఉపవాస ప్రార్థనలో నేనుండి అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పే పద్ధతి ప్రకారం అయితే నేను 10 సంవత్సరాలు ఉంటాను ఉపవాసం. ఇక అన్నంలో ఏముందండి? పళ్ళ రసాల్లో పాల్లో ఉన్నంత అన్నంలో ఉందా? ఈ జాలవా తింటే, చపాతీలు తింటే చాలవా? అన్నం తింటాను, జీడిపప్పు చాలదు, ఇంకేం కావాలండి? అంటే అటు చేయకూడదు. ఉపవాసం అంటే 40 దివారాత్రములు అన్నపానములు మానేసి ఉపవాస ప్రార్థన చేశారని రాసిందిగా, అన్నపానములు మానేసి చేతనైతే చెయ్యి, లేకపోతే వద్దు. ఎవడు చెప్పాడు నీకు 20 రోజులుండు, 40 రోజులుండు, 30 రోజులుండు అని ఎవడు చెప్పాడు? మీరు ఏమి చేసినా రహస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి. ఆమేన్.